హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా అన్వేష్ టాక్స్. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి, మన ఇంటికైతే బిఎల్ఓ ఆఫీసర్లు వచ్చి ఇట్లాంటి ఎస్ఐఆర్ ఫామ్లు అయితే ఇస్తున్నారు కదా. సో ఈ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, మ్యారేజ్ అయ్యి అత్తారింటికి వెళ్ళిన వాళ్ళు రిలేషన్ లో హస్బెండ్ నేమ్ రాయొచ్చా, అలాగే లాస్ట్ ఎస్ఐఆర్ లిస్ట్ లో మీ డీటెయిల్స్ కనుక రాంగ్ గా ఉంటే ఏం చేయాలి, 2002 కన్నా ముందు ఎస్ఐఆర్ లిస్ట్ లో మీ డీటెయిల్స్ లేకుంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫామ్ అయితే మనము 2 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. అదేంటంటే 2002 కన్నా ముందు ఓటక్కున్న వాళ్ళది, అలాగే 2002 తర్వాత మీకు గనుక 2002 కన్నా ముందు ఓటక్కుంటే గనుక మీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే గనుక ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. దాని వెబ్సైట్ ఏంటంటే voters.eci.gov.in. ఇందులోనైతే మీరు మీ 2022 డీటెయిల్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. ఈ ఫామ్ అనేది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో లాంగ్వేజ్ లో ఉంటుంది. వాళ్ళ రాష్ట్ర భాష ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్ర భాషకు సంబంధించిన లాంగ్వేజ్ లో అయితే ఉంటాయి ఈ ఫామ్స్ అనేవి. సో మా రాష్ట్ర భాష తెలుగు కాబట్టి మాకైతే తెలుగులో అవుతుంది ఈ ఫామ్ అనేది. సో మీరు తెలుగులోనే కాదు ఇంగ్లీష్ లో అయినా ఈ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. బట్ మీరు ఏంటంటే మిస్టేక్ అయితే ఫిల్ చేయకండి. అలా మిస్టేక్ చేశారనుకోండి మీ ఓటర్ హక్కు అనేది కోల్పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఈ వీడియో చూసాక కూడా ఈ ఫామ్ ఫిల్ చేసే విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కింద కామెంట్లో అయినా చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇక్కడ ఫామ్ లో ఏంటంటే మీకు ఇక్కడ పైన ఓటర్ పేరు ఉంటుంది, అలాగే ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ ఉంటుంది, అలాగే మీ చిరునామా ఉంటుంది, ఇక్కడ క్రమ సంఖ్య ఉంటుంది, భాగం సంఖ్య పేరు ఉంటుంది, శాసనసభ నియోజకవర్గం ఉంటుంది, పేరు ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి పక్కన మీ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో పక్కన మీరు మీ పాస్ ఫోటోని అయితే ప్రజెంట్ ఉన్న ఫోటోని ఇక్కడ అతికించాలి మీ ఫోటో అనేది. ఈ ఫామ్ ని మనము 3 కాలమ్స్ గా డివైడ్ చేయాలి. సో ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం, ఇలా 3 పార్ట్స్ గా మీరు డివైడ్ చేయండి. సో 2002 కన్నా ముందు ఓటక్కున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కాలం అండ్ థర్డ్ కాలం ఇవి రెండు కూడా మీరు ఫిల్ చేయాలి. ఇవి రెండు ఒకవేళ మీరు 2002 తర్వాత కనుక ఓటక్కున్నది అనుకోండి, అప్పుడు మీరు ఈ 2 కాలం అంటే 2 and 3 అనేది ఫిల్ చేయాలి. సో మనం ఫస్ట్ సో 2002 కన్నా ముందు ఓటక్కున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఓటర్ పేరు అంటే 2002 కన్నా ముందు మీ ఓటర్ పేరు ఏదైతే ఉందో సేమ్ అదే నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఓటర్ ఫోటో గుర్తింపు కార్డ్ నెంబర్ అంటే మీది ఎలక్షన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ బంధువు పేరు అంటే మీరు 2000 మీ తండ్రి పేరైనా లేదా మీకు గనుక మ్యారేజ్ అయి ఉంటే మీ భర్త పేరైనా ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ బంధుత్వం, ఒకవేళ మీరు కనుక ఇక్కడ బంధువు పేరులో మీ తండ్రి పేరు రాశారనుకోండి, సో తను మీకు ఏమవుతాడు బంధుత్వం అంటే రిలేషన్ మీకు తండ్రి అవుతాడు కదా, ఇక్కడ తండ్రి అని ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ కనుక మీరు మీ హస్బెండ్ నేమ్ రాశారనుకోండి, ఇక్కడ బంధుత్వం రిలేషన్ లో మీకు ఏమవుతాడు హస్బెండ్ అని ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ జిల్లా అంటే మనకి ఇప్పుడు కొత్త జిల్లాలు అనేవి చాలా కూడా వచ్చాయి కదా, బట్ ఇక్కడ ఏంటంటే మీరు 2002 కన్నా ముందు ఓటు హక్కు గురించి ఫిల్ చేస్తున్నారు కాబట్టి 2002 కన్నా ముందు జిల్లా మీరు ఏ జిల్లాకి ఎందుకైతే వస్తారో ఆ జిల్లా నేమ్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ రాష్ట్రం, ఇక్కడ రాష్ట్రం కూడా అంతే, మీరు 2002 కన్నా ముందు ఏ రాష్ట్రం కింద అయితే వస్తారో అదే రాష్ట్రం ఇక్కడ నేమ్ అనేది ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఇక్కడ శాసనసభ నియోజకవర్గం పేరు అని ఉంటుంది, ఇక్కడ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఇవన్నీ కూడా మనకి పైన అనేవి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, ఇక్కడ పైన మనకైతే ఉంటాయి. సో ఇవే డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ కాలం అయిపోయింది, నెక్స్ట్ మనం థర్డ్ కాలం అనేది ఫిల్ చేయాలి. ఎందుకంటే మనం 2002 కన్నా ముందు ఓటు హక్కున్న వాళ్ళది మనం ఫిల్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది థర్డ్ కాలంలో మీ యొక్క పుట్టిన తేదీ, అలాగే ఆధార్ నెంబర్, అలాగే మీ మొబైల్ నెంబర్, ఇక్కడ మీరు తండ్రి లేదా సంరక్షకుడి పేరు అనేది ఇక్కడ ఇవ్వండి. అలాగే ఇక్కడ కూడా తండ్రి లేదా సంరక్షకుడి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ మీరు కనుక ఇక్కడ మీ తండ్రి నేమ్ అనేది రాశారనుకోండి, ఇక్కడ మీ తండ్రి యొక్క అంటే ఎలక్షన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, సో నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ తల్లి పేరు, ఇక్కడ మీరు తల్లి పేరు ఇచ్చారు కదా, ఇక్కడ నెక్స్ట్ బాక్స్ లో మీరు తల్లి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డ్ నెంబర్ ఇవ్వండి, అంటే ఎలక్షన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ జీవిత భాగస్వామి పేరు అంటే మీ హస్బెండ్ నేమ్ అనేది ఇవ్వండి.
ఇక్కడ మీ భర్త యొక్క ఓటర్ ఫోటో గుర్తింపు కార్డ్ నెంబర్ అంటే ఎలక్షన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీరు 2002 కన్నా ముందు వాళ్ళది ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ అండ్ థర్డ్ కాలం అనేది మీరు ఫిల్ చేశారు. కింద ఇక్కడ మీ సైన్ ఇవ్వండి. మీరు ఇక్కడ సైన్ చేసి మీరు బిఎల్ఓ ఆఫీసర్ కి కనుక ఇచ్చారంటే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 2002 కన్నా ముందు ఓటు హక్కు ఉన్న వాళ్ళది. సో ఇప్పుడు మనము ఫస్ట్ అండ్ థర్డ్ వాళ్ళది ఫిల్ చేసాం. అంటే 2002 కన్నా ముందు ఓటు హక్కు ఉన్న వాళ్ళది అయితే మనం ఫిల్ చేసాం. ఇప్పుడు ఏంటంటే 2 and 3 అంటే 2002 తర్వాత ఓటు హక్కు ఉన్న వాళ్ళది మనం ఫిల్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ కాలం అనేది ఫిల్ చేయాలి. 2 and 3 2002 తర్వాత ఓటు హక్కు ఉన్న వాళ్ళది. సో ఇక్కడ ఏంటంటే మీరు మీ పేరు అలాగే ఓటర్ ఫోటో గుర్తింపు కార్డ్ నెంబర్ అంటే మీ ఎలక్షన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ బంధువు పేరు సేమ్ మీరు ఇక్కడ బంధువు పేరు మీరు మీ తండ్రి పేరు కానీ లేదా మీకు మ్యారేజ్ అయి ఉంటే కనుక మీ హస్బెండ్ నేమ్ అయినా ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ బంధుత్వం అంటే ఇక్కడ ఏంటంటే మీరు బంధువు పేరులో మీ తండ్రి పేరు ఇచ్చారనుకోండి మీకు రిలేషన్ ఏమవుతాడు తండ్రి. సో ఇక్కడ తండ్రి అని ఇవ్వండి. లేదా మీరు మీ హస్బెండ్ నేమ్ కనుక ఇక్కడ ఇచ్చారనుకోండి మీకు రిలేషన్ లో ఏమవుతాడు హస్బెండ్. సో ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ జిల్లా, నెక్స్ట్ ఇక్కడ రాష్ట్రం, ఇవి కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి పైన ఉంటాయి. సో మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, ఇక్కడ పైన ఉంటాయి. సో అవే ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ కాలం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ కాలం అనేది మనం ఫిల్ చేయాలి. ఎందుకంటే మనం 2002 తర్వాత ఓటు హక్కు ఉన్న వాళ్ళది మనం ఫిల్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ కాలంలో ఏంటి మీ యొక్క పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ తండ్రి పేరు ఇవ్వండి. అలాగే మీరు మీ తండ్రి యొక్క ఓటర్ ఫోటో గుర్తింపు కార్డ్ నెంబర్ ఇవ్వండి. అంటే ఎలక్షన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ తల్లి పేరు ఎంటర్ చేయండి. సో మీరు నెక్స్ట్ బాక్స్ లో ఏంటంటే తల్లి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డ్ నెంబర్ అంటే మీ తల్లి యొక్క ఎలక్షన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ హస్బెండ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ హస్బెండ్ యొక్క ఎలక్షన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కింద మీకు సైన్ అని ఉంటుంది కదా, ఇక్కడ కింద మీరు మీ సంతకం ఇవ్వండి. ఒకవేళ సంతకం చేయరాని వాళ్ళు ఏంటంటే మీ ఎడమ చేతి యొక్క వేలు ముద్ర అనేది ఇక్కడ ఇవ్వండి. సో ఇలా ఇచ్చాక మీరు సంతకం చేశాక మీ బిఎల్ఓ ఆఫీసర్ కి ఈ ఫామ్ అనేది సబ్మిట్ చేయండి. సో మీకు డౌట్స్ ఉంటుంది కదా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఏ కాలమ్స్ అనేవి ఫిల్ చేయాలి అని చెప్పి. సో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఏంటంటే 2 and 3 కాలమ్స్ అనేవి ఫిల్ చేయాలి. సో మీరు ఈ ఫామ్స్ అయితే ఫిల్ చేసి మీ దగ్గరలో ఉన్న బిఎల్ఓ ఆఫీసర్కి అయితే సబ్మిట్ చేయండి. సో మీరు సబ్మిట్ చేసే లాస్ట్ డేట్ ఏంటంటే July 14 వరకే మీరు సబ్మిట్ చేయాలి. సో ఇలా మీరు ఈజీగా అయితే ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.